శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వివిధ దానములు వాటి యొక్క మహత్యాన్ని గురించి వివరించారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి మాటలను విన్నటువంటి అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవేనా, మరి ఇంకా ఉన్నాయా? అవి ఏమిటి? వాటి ఫలితాలను కూడా దయవుంచి వివరింపుము అని కోరెను. అప్పుడు నారద మహర్షి, చల్లని గాలి తగులుతూ సుఖనిద్రను కలిగించు పర్యంకమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినటువంటి వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. అంటే మంచమును ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని చెప్తున్నారు. పర్యంకం అంటే మంచం. అలాగ దానం ఇచ్చినటువంటి వాళ్ళు శరీరములో ఎటువంటి వ్యాధులు బాధలు లేకుండా జీవిస్తారు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవిస్తారు. ఇహలోక సుఖములను అనుభవిస్తారు. పాపములు లేకుండా ఉంటారు. అంతేకాదు, మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి లేదా బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమును ఇచ్చి, పర్యంకం అంటే మంచం ఇచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ విధంగా కనుక వైశాఖ మాసంలో ఎండలకు బాధపడే వాళ్ళకి లేదా బ్రాహ్మణ శ్రేష్ఠునకు ఈ మంచము దానం ఇచ్చినట్లయితే ఎటువంటి బాధ లేకుండా ఉంటారు అని తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఇంకా ఏం చెప్తున్నారు? ఆ సత్పురుషుడు, ఆ సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత చేసిన తెలిసి తెలియక చేసినటువంటి సర్వ పాపములు అగ్నిచే కర్పూరము దహించబడినట్లు నశించును. అంటే చూడండి, ఎవరైతే దానం చేస్తారో, ఎవరికైతే దానం చేస్తారో ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళు ఆ శయ్య మీద, అంటే ఆ మంచం మీద కూర్చున్నా లేకపోతే పడుకున్నా, అలా చేసినట్లయితే పడుకున్నా కానీ కూర్చున్నా కానీ చేసినట్లయితే ఎవరైతే దానం పుచ్చుకుంటారో వాళ్ళు ఆ విధంగా చేసినట్లయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళని దాత అంటారు. ఆ దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలు అగ్నిచే కర్పూరం దహించబడినట్లు నశించిపోతాయిట. అంతేకాదు, ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందను. స్నానం మాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపును మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధిని పొందుదురు. అంటే ఇంకా ఏం చెప్తున్నారు? కేవలం స్నానమాత్రంతోనే పుణ్యాలు ఇచ్చేటటువంటి ఈ వైశాఖ మాసంలో కసిపును అంటే పరుపు, లేకపోతే దాని మీద వేసుకునేటటువంటి వస్త్రము అంటే దుప్పటి లాంటిది, ఆ మంచముపై మంచి ఆచ్ఛాదనము గల, అంటే ముట్టి మంచమే ఇవ్వకూడదు, మంచం మీద మంచి చక్కనైన మెత్తనైన పరుపు, ఉత్తమమైన ఆహారమును, పరుపును అలాగే ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుదురు. ఇంకా ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మించడు. అంత గొప్పది ఆ మంచం దానం చేయడం, మంచం మీద పరుపు దానం చేయడం అంత గొప్పదైనటువంటి దానం. తుదకు అంటే 100 తరముల వరకు వాని కులములో ధర్మహీనుడు జన్మించడు, చివరికి ముక్తిని పొందుతాడు. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినట్లయితే సుఖనిద్రకు కారణమైన మంచాన్ని, పరుపును, దిండును ఇవ్వటం వలన ఆ దాత అందరికీ అన్ని విధముల ఉపకారము చేయువాడే
ప్రతి జన్మ ఎందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నింటా విజయమును పొందుతూ 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తిని పొందును. అంత గొప్పదానం అది. తనతో పాటు 7 తరముల వారికి ముక్తిని కలిగించును. తను ముక్తి పొందడమే కాదు, తనతో పాటు 7 తరముల వారికి కూడా ముక్తి కలిగిస్తాడు. గడ్డి తుంగ మున్నగు వానిచే, అంటే తుంగచాప అంటాను చూడండి, అలాగా మున్నగు మొదలైన వాటితో తయారు చేసినటువంటి చాపను దానం ఇచ్చినా కూడా శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. అంటే అలా చాప దానం ఇచ్చినా కూడా ఎంతో సంతోషపడి శ్రీ మహావిష్ణువే దాని యందు శయనిస్తాట. ఇంకా ఊర్న, ఉన్ని, గొర్రెబొచ్చు నీటి యందు పడినను తడవక ఉండునో. ఇవన్నీ కూడా నీటిలో పడితే తడవు కదా, అవి ఎలా ఉంటాయో అలాగే పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రంలో ఉన్నను ఆ వికారములు అంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు కటదానము చేయవచ్చు. కట అంటే చాప అన్నమాట. చాపదానం చేయవచ్చు. శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చినటువంటి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసిన వారికి వచ్చును. అంటే శక్తి ఉండి మంచాన్ని దానం చేసిన వాడికి ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో, శక్తి లేని వాళ్ళు చాపదానం చేసినా కూడా అటువంటి పుణ్యమే వస్తుంది అని చెప్తున్నారు. పడుకున్న వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వ సుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబళి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును. కంబళి దానం చేసిన వాళ్ళకి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిగా చేస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమును పొంది తుదకు ముక్తిని పొందును. లోపలి తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును. అంతేకాదు కుమారులు, మనుమలు మున్నగ వారితో సర్వ సౌఖ్యములను పొంది ముక్తిని పొందును. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానం ఇచ్చినట్లయితే చక్రవర్తి అయి మోక్షమును పొందును. చర్మమునకు, ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో, అంటే గంధాన్ని దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండా జీవించి ముక్తి పొందును. కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములను ఇచ్చినట్లయితే ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును. పద్మాలను కానీ అడవి మల్లెల మాలను కానీ దానమిచ్చినట్లయితే చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందును. వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినట్లయితే మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములను పొంది ముక్తిని పొందును. పోక చెక్కలను, అంటే వక్కలను, సుగంధ ద్రవ్యమును, కొబ్బరికాయలను దానమిచ్చినట్లయితే 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు, ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తిని పొందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినట్లయితే వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటలకు అందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు, జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులవుతారు. మార్గమున తోట, చెరువు, నుయ్యి, మండపం వీనిని నిర్మింపచేసిన వానికి పుత్రులు లేకపోయినను ధర్మలోపము, అందువలన భయము ఉండదు. నుయ్యి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు, ఇవన్నీ కూడా, అంటే ఈ 7
సప్త సంతానములు అని పెద్దలు చెప్తున్నారు. ఏమిటా 7? నుయ్యి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించు మంచి పనులు చేయటము, పుత్రుడు. ఈ 7ను సప్త సంతానములు అని చెప్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. ఇంకా సత్శాస్త్ర శ్రవణము అంటే మంచి శాస్త్రాలను వినడము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము అంటే రావి చెట్టును నాటడం, పుత్రుడు అను 7ను సప్త సంతానములు అని వేదవేత్తలు చెప్తున్నారు. వేటిని సప్త సంతానములు అంటున్నారు? ఇంతకుముందు నుయ్యి, చెరువు, తోట అది కాదు, వీటిని కూడా సప్త సంతానములు అని చెప్తున్నారు. ఏంటవి? సత్శాస్త్ర శ్రవణము మంచి శాస్త్రాన్ని వినటం, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము అంటే రావి చెట్టుని నాటడం, పుత్రుడు అంటే కలిగి ఉన్నటువంటి పుత్రుడు. ఈ 7ంటిని కూడా సప్త సంతానములు అని వేదవేత్తలు చెప్తున్నారు. 100 కొలది ధర్మకార్యములు చేసినను సంతానము లేనివానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండాటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఏ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చును. ఒకవేళ పుత్రుడు లేకపోతే పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటి చేసినా కూడా సంతానమును పొందిన ఫలితము వస్తుంది. ఆ విధంగా సంతానవంతులై పుణ్యలోకములను పొందవచ్చును అని చెప్తున్నారు. పుణ్య పాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తిని పొందవు. ఏవి? పశువులు, పక్షులు లాంటివి. కానీ పుణ్య పాప వివేచనా శక్తి కలిగినటువంటి మానవులు ఈ సద్ధర్మములను ఆచరించనట్లయితే వారికి పుణ్యలోకములు ఏ విధంగా కలుగుతాయి? అవి ఎలాగూ చేసుకోలేవు, పశువులు, పక్షులు, మృగాలు, వృక్షాలు. ఎందుకని? వాటికి పాపపుణ్య వివేకములు ఉండదు వాటికి. అందువల్ల అవి మంచి ధర్మాన్ని ఆచరించలేకపోవటం వలన పుణ్యలోక ప్రాప్తిని పొందవు. కానీ మానవులకి పుణ్యపాప వివేచన శక్తి కలిగి ఉంది కదా, అలా కలిగి ఉన్న మానవులు ఈ సద్ధర్మములను ఆచరించినట్లయితే ఏ విధంగా పుణ్యలోకాలను పొందగలుగుతాడు? అందుకని చెయ్యాలి అని చెప్తున్నారు. ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములు కలిగిన తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూలదాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము రోగి అయిన వాడు అంటే ఖచ్చితంగా తాంబూలాన్ని దానం చేసిన వాడు ధైర్యాన్ని, సంపదను పొందుతాడు. ఇది ఖచ్చితం. రోగి అయిన వాడు తాంబూల దానము ఇచ్చినట్లయితే రోగ విముక్తుడవుతాడు. ఆరోగ్యము కలవాడు తాంబూలం దానం ఇచ్చినట్లయితే ముక్తిని పొందుతాడు. చూడండి, ఏ విధంగా దానం ఇచ్చినా కూడా, ఎవరు దానం ఇచ్చినా కూడా దాని ఫలితాన్ని కూడా చెప్పారు. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును దానం ఇచ్చిన వారు విద్యావంతుడు, ధనవంతుడు అగును. తక్రము అంటే మజ్జిగ అన్నమాట. ఆ మజ్జిగను దానం ఇచ్చినటువంటి వాడు విద్యావంతుడు, ధనవంతుడు అవుతాడు. ఇంకా వేసవి కాలం నందు తక్రదానము తప్పక చేయదగింది సుమ. వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వానికి మజ్జిగను ఇచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయినా దప్పిక కలవానికి హితకరముగా ఉంటుంది. వైశాఖ మాసమున దప్పిక అంటే దాహం తీర్చుటకై బాటసారులకు, సద్బ్రాహ్మణులకు పెరుగు కుండను ఇచ్చినట్లయితే కలుగు పుణ్యం ఎంతటితో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్దాయమును అన్ని యజ్ఞములను చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన గోఘృతము అంటే ఆవు నెయ్యిని సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము చేసినటువంటి పుణ్యాన్ని పొంది తుదకు విష్ణు పదమును చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చినటువంటి వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున నివసిస్తారు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే వానికి కలుగు పుణ్యము అనంతము.
వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినట్లయితే చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినట్లయితే దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినట్లయితే సర్వ పాపములు హరించును, పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యందు పానకము నిండిన కుండను దానమిచ్చినట్లయితే గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు మొదలైన వాటిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్య యందు దానమిచ్చినట్లయితే వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధములను నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించను. ఎన్ని దానాలు, వాటి ఫలితాలు ఇందులో తెలియచేశారు. ఎంత అద్భుతమైనటువంటి దానాల గురించి తెలియచేశారో. ఇవి ప్రతి వారు చేసుకోదగినటువంటి దానాలే. కనుక ఈ విధమైనటువంటి దానాలు చేసుకుని ముక్తిని పొందమని, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందమని నారద మహర్షి అంబరీష మహారాజుకి వివరిస్తూ ఉన్నాడనమాట. కనుక ఇది ఈ అధ్యాయము స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని 3వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.